దర్శన్ శరణ్యతో ఇలా అంటూ ఉంటాడు, పద ఈ ఇంటితో మనకి ఎలాంటి సంబంధం లేదు, మనం వెళ్ళం అని అంటూ దర్శన్ అంటాడు. అప్పుడే శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద అంటుంది, లేదు ఎక్కడికి రాదు, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుంది అని అంటూ చెప్పగానే, అయితే మరి విడాకుల మీద సంతకం పెట్టమని చెప్పమ్మా, తను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుంది అంటే నేను డైవర్స్ కావాలని చెప్పాను కదా, అందుకే మరి తను ఈ ఇంట్లోనే ఉంటే నాకు డైవర్స్ ఇప్పించండి అని అంటూ దర్శన్ అంటాడు. ఆ మాట అనేసి ఈ పేపర్స్ని ఇలా విసిరి టేబుల్ మీద కొడతాడు, డైవర్స్ పేపర్స్ని. అప్పుడే శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. దర్శన్ డైవర్స్ ఇవ్వటం కుదరదు, అది కరెక్ట్ కాదు అని ఆనంద అంటుంది. అప్పుడే దర్శన్ ఇలా అంటూ ఉంటాడు, చెప్పాను కదమ్మా, ఉంటే వేరు కాపురం ఉంటాం, లేదంటావా, నేను డైవర్స్ కావాలని చెప్పాను కదా అని అంటంతో ఇక ఆనంద అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. శరణ్య ముందుకు వచ్చి డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేస్తానని చేయబోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద అలా చూస్తూ శరణ్య చెయ్యి పట్టుకొని, వద్దమ్మా నువ్వు డైవర్స్ ఇవ్వటం కరెక్ట్ కాదు, వద్దు అని అంటే ఇక అప్పుడే శరణ్య, లేదు నేను చేస్తాను అత్తయ్య గారు, సంతకం చేస్తాను, నన్ను వద్దు అని అడ్డు చెప్పొద్దు ప్లీజ్ అత్తయ్య గారు అని చెప్పడంతో సరే అని చెప్పేసి ఆనంద సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది. దర్శన్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. అనన్య కూడా చాలా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇక డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటుంది. శరణ్య దర్శన్ చాలా సంతోషంగా హ్యాపీగా కనిపిస్తూ ఉంటాడు, నవ్వుతూ ఆనందంగా చూస్తూ ఉంటాడు. ఇక శరణ్య ఏడుస్తూ సంతకం చేస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.